శ్రీ అలఘమల్లహరి కృష్ణస్వామి దేవాలయం స్థల పురాణం. పూర్వం సత్రాజిత్తు అనడి మహారాజు సూర్యభగవానుల కొరకై ఘోర తపస్సు చేసెను. అందుకు సంతోషించిన సూర్యుడు సత్రజిత్తునకు కానుకగా శమంతకమణి అనడి హారాన్ని సమర్పించెను. ఆ శమంతకమణి హారము ప్రజారక్షణార్థంగా ఒక రోజునకు 24 మణువుల బంగారాన్ని ఉత్పత్తి చేయును. తత్ఫలితంగా సత్రాజిత్తు రాజ్యం సుఖ సౌభాగ్యాలతో భోగభాగ్యాలతో తులతూగుతుండెను. ఒకనాడు సత్రాజిత్తు ఆ హారాన్ని ధరించి శ్రీకృష్ణుల వారి కొలువులోనికి ప్రవేశించగా అచట యాదవ వర్గం సత్రాజిత్తును చూసి ఎవరో దేవదూత కొలువులో ప్రవేశించారని భ్రమసి శ్రీకృష్ణుల వారికి తెలిపెను. అంతటా సత్రాజిత్తు శ్రీకృష్ణుల వారికి నమస్కరించగా శ్రీకృష్ణుల వారు ఆ హారాన్ని తన రాజ్య ప్రయోజనార్థంగా తనకిమ్మని సత్రాజిత్తుని అడిగెను. అందుకు సత్రాజిత్తు శ్రీకృష్ణుల వారికి ఆ హారాన్ని ఇచ్చుటకు నిరాకరించి సభలో నుంచి వెళ్ళిపోయి తన రాజ్యానికి చేరెను. సత్రాజిత్తు సంపాదించిన హారాన్ని తన తమ్ముడైన ప్రసేనుడు హారధారి అడవుల వేట కొరకై వెళ్ళాడు. అచట వేటాడుతూ ఒక సింహముచే చంపబడ్డాడు. ఆ హారాన్ని సింహము తన నోట కరుచుకొని వెళ్తుండగా జాంబవంతుడు దాన్ని చూసి ఆ సింహాన్ని వేటాడి ఆ హారాన్ని చేజిక్కించుకున్నాడు. ఆ శమంతకమణిని జాంబవంతుడు తన కుమార్తె అయిన జాంబవతి గుహయందు ఉంచెను. కాలక్రమములో అడవులకు వెళ్ళిన తమ్ముడు రాజ్యానికి రాకపోవడంతో సత్రజిత్తు తన తమ్ముడి జాడ వెతుకుచూ అడవులకు వెళ్ళగా అచట తన తమ్ముడి మరణ వార్త గ్రహించిన సత్రాజిత్తు తమ్ముడి మరణానికి కారణం సింహమని తెలియక తాను శ్రీకృష్ణుల వారికి శమంతకమణి హారాన్ని ఇవ్వకపోవడం వలన తన తమ్ముడిని సంహరించి ఆ హారాన్ని తీసుకొని ఉంటాడని అపవాదును శ్రీకృష్ణుల వారి మీద వేశాడు. ఆ అపవాదు కాలక్రమములో ప్రసేనుడి మరణానికి కారణం శ్రీకృష్ణుల వారేనని రాజ్యమంతటా వ్యాపించింది. శ్రీకృష్ణుల వారు ఆ నింద తన మీద పడినదని చేయని నేరానికి బాధపడుతూ ఈ నిందకు కారణం తాను బృందావనంలో గోసంరక్షణలో ఉన్న సందర్భంలో చెవితి నాడు చంద్రుని చూడటమని గ్రహించాడు. మరునాడు స్వామివారు నిందా విముక్తికై వినాయక వ్రతాన్ని ఆచరించి అడవులకు వెళ్ళి ప్రసేనుడి మరణానికి కారణాన్ని శోధించగా అచ్చట ఒక సింహముచే చంపబడ్డ ప్రసేనుని చూచి ఆ సింహపు అడుగుజాడలలో వెళ్ళగా ఒక తేజోవంతమైన గుహను చూచి అందులో ప్రవేశించాడు. ఫలితంగా జాంబవతి ఎవరో అపరిచితులు గుహయందు ప్రవేశించారని భయంతో అరుస్తూ తండ్రి గారైన జాంబవంతునికి తెలిపింది. శ్రీకృష్ణుల వారు ప్రజా సంరక్షణార్థంగా ఆ శమంతకమణిని తనకిమ్మని అడుగగా ఇచ్చుటకు నిరాకరించాడు. ఈ శ్రీకృష్ణుల వారే తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడు అని తెలియక ద్వంద్వయుద్ధానికి తలపడ్డాడు. ఆ ద్వంద్వయుద్ధంలో 21 రోజుల తదుపరి శ్రీకృష్ణుడి గురించి అసలు నిజం తెలుసుకున్న తరువాత ఇతగాడెవరో మహాపురుషులని తలచి పాదములోను శరణని వేడగా శ్రీకృష్ణుల వారు జాంబవంతుని రామావతార కోరికను తీర్చుటకై సీతాలక్ష్మణ సమేత కోదండపాణిగా సాక్షాత్కరించాడు. తదనుగుణంగా జాంబవంతుడు తన అజ్ఞానంతో మూర్ఖత్వంతో శమంతకమణిని స్వామి అడుగగా ఇచ్చుటకు నిరాకరించి యుద్ధానికి తలపడనని తీవ్రంగా చింతించాడు. అంతటా జాంబవంతుడు ఆ శమంతకమణిని తన కుమార్తెకు శ్రీకృష్ణుల వారికి సమర్పించెను. శ్రీకృష్ణుడు ఆ హారాన్ని స్వీకరించి సత్రజిత్తుకు ఇవ్వగా తన తమ్ముడి మరణానికి కారణం సింహమని తలచి స్వామివారిని అన్యాయంగా నిందించానని బాధపడి సిగ్గుతో తలదించుకున్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు నిందా విముక్తి చెంది పరిపూర్ణుడయ్యాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తంగా సత్రాజిత్తు తిరిగి ఆ హారాన్ని స్వామికి సమర్పిస్తూ తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుల వారికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా స్వామి నిందా విముక్తి చెందడం వలన ఈ శమంతకమణి క్షేత్రాన్ని మణిమంట క్షేత్రంగా, నిందా విముక్తి క్షేత్రంగా, గరుడాల్వారునకు గర్వభంగం కలగడం వలన గరుడ గర్వభంగ క్షేత్రంగా, శ్రీరామకృష్ణులు ఇద్దరూ ఉండడం వలన రామకృష్ణ క్షేత్రంగా పేరుగాంచింది. శ్రీకృష్ణుల వారిని మల్లయుద్ధం చేయడం వలన మల్లహరి అని, అతి సుందరముగా ఉండడం వలన అలఘు అంటే అందమైన మల్లహరి కృష్ణుడని పిలిచెదరు. ఆ యుద్ధ ప్రదేశాన్ని యుద్ధం చేయడం వలన
మల్లహరి పోరూరని అదియే ఇప్పటి మన్నారు పోలూరుగా ప్రసిద్ధికెక్కినది. ఇచ్చట స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడుగా, ఆప్తులకు అనాథలకు అభయమొసగే లక్ష్మీకరమగు భోగభాగ్యాలతో వర్ధిల్లుతారని ఇక్కడి స్థల పురాణంలో చెప్పబడినది. ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా మన్నార్ పోలూరులో ఉన్న శ్రీ సత్యభామ జాంబవతి సమేత శ్రీకృష్ణస్వామి ఆలయం యొక్క స్థల పురాణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సనాతన ధర్మ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.